ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈరోజు చెప్పబోయే విషయాలను కేవలం భవిష్యవాణిగా కాకుండా ఆధ్యాత్మిక హెచ్చరికగా, జీవితంలో మరింత వివేకంతో ముందుకు సాగేందుకు ఉపయోగపడే మార్గదర్శకంగా వినండి. 24, 25, 26 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులుగా కనిపించినప్పటికీ గ్రహస్థితుల ప్రభావం వలన కొన్ని సంఘటనలు మీ మనసును పరీక్షించే అవకాశం ఉంది. ముఖ్యముగా కుటుంబం, బంధుత్వం, ఉద్యోగం లేదా ఆర్థిక వ్యవహారాల్లో ఒక మహిళతో జరిగే అపార్థం, భావోద్వేగ నిర్ణయం లేదా కమ్యూనికేషన్ లోపం వలన ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ప్రతి మహిళ వలన నష్టం జరుగుతుంది అనే అర్థం కాదు. జ్యోతిష్యం వ్యక్తులను కాదు, పరిస్థితులను సూచిస్తుంది. అందుకే ఈ 3 రోజుల్లో ప్రతి నిర్ణయాన్ని శాంతంగా ఆలోచించి తీసుకోవడం అత్యంత అవసరం. శని భగవానుడు మకర రాశి వారికి అధిపతి. శని ఇచ్చే పరీక్షలు శిక్షలు కావు. అవి మనలో సహనాన్ని, వివేకాన్ని, ధర్మబుద్ధిని పెంచే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మీ మాటలు, మీ కోపం, మీ స్పందన ఇవే మీ భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న మాట పెద్ద వివాదానికి కారణమవుతుంది. ఇంట్లో భార్యతో, తల్లితో, అక్కతో, చెల్లితో, బంధువుతో, కార్యాలయంలో మహిళా సహోద్యోగితో లేదా వ్యాపారంలో మహిళా కస్టమర్తో మాట్లాడేటప్పుడు మాటలను కొలిచి మాట్లాడండి. కొన్ని అపార్థాలు నిజమైన శత్రుత్వం వలన రావు. అవి అహంకారం, తొందరపాటు లేదా వినిపించిన మాటలను వెంటనే నమ్మడం వలన వస్తాయి. శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి ఒక్క క్షణము ఆగి ఆలోచిస్తే పెద్ద ప్రమాదం తప్పుతుంది. మహాభారతంలో ద్రౌపది సభలో జరిగిన అవమానం కేవలం ఒక వ్యక్తి బాధ మాత్రమే కాదు, అది ఒక మహాయుద్ధానికి విత్తనమయ్యింది. అక్కడ సమస్య ఒక స్త్రీ కాదు, సమస్య అహంకారం, అవమానం, అన్యాయం. ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు ఎంతటి మహారాజులైనా పతనం చెందుతారని మహాభారతం బోధిస్తుంది. అందుకే ఈ 3 రోజుల్లో మీరు ఎవరి గురించి మాట్లాడినా, ఎవరి మాట విన్నా న్యాయం, ధర్మం, సహనం అనే 3 సూత్రాలను గుర్తుంచుకోండి. ఉద్యోగంలో ఒక చిన్న ఈమెయిల్, ఒక సందేశం లేదా ఒక సమావేశంలో జరిగిన అపార్థం అనవసర ఒత్తిడిని తీసుకురానుంది. అందుకే తొందరగా స్పందించకండి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకండి. అధికారిక సమాచారాన్ని రాతపూర్వకంగా ఉంచండి. కోపంతో తీసుకునే నిర్ణయాలను వాయిదా వేయండి. వ్యాపార ఒప్పందాలు, చెల్లింపులు, భాగస్వామ్య చర్చల్లో భావోద్వేగాల కంటే లెక్కలు ముఖ్యం అని చెప్పాలి. ఎవరైనా హడావుడిగా సంతకము చేయమంటే ముందుగా పూర్తిగా చదవండి. పాత బాకీలు, కొత్త పెట్టుబడులు, అప్పులు ఇవన్నీ మరోసారి పరిశీలించండి. కొన్ని కుటుంబాల్లో చిన్న అపార్థం రోజుల తరబడి మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఈ 3 రోజుల్లో పెద్దల మాట వినండి. జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. పిల్లల ముందు వాగ్వాదాలకు దూరంగా ఉండండి. కోపం వచ్చినప్పుడు వెంటనే సమాధానం ఇవ్వకుండా కొంత సమయం తీసుకోండి. శ్రీరాముడు వనవాసములో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. కష్టం వచ్చినప్పుడు కోపం కాదు, సహనం మనిషిని కాపాడుతుంది. రావణుడు అపారమైన శక్తి ఉన్న రాజు, కానీ అహంకారం, తప్పుడు నిర్ణయాల వలన తన రాజ్యాన్నే కోల్పోయాడు. ఈ కథ మనకు చెబుతున్నది ఒక్కటే: ఒక్క తప్పుడు నిర్ణయం జీవితాన్ని మార్చగలదు, అలాగే ఒక్క సరైన నిర్ణయం జీవితాన్ని రక్షించగలదు అని చెప్పాలి. శని భగవానుడి పరీక్ష. శని ఎవ్వరినీ ద్వేషించడు. శని మన కర్మకు తగిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు. ఈ 3 రోజుల్లో మీరు నిజాయితీగా, వినయంగా, సహనముతో ఉంటే శని అనుగ్రహం మీకు రక్షణగా నిలుస్తుంది. ఉదయం సూర్యోదయానికి ముందు లేవడానికి ప్రయత్నించండి. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. కాకులకు ఆహారం వెయ్యండి. అవసరమైన వారికి సహాయం చేయండి. అబద్ధం, కోపము నుండి దూరంగా ఉండండి. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈ 3 రోజుల్లో మీకు ఎదురయ్యే అతిపెద్ద పరీక్ష కోపం కాదు, అపార్థం అని చెప్పాలి. చాలా సందర్భాల్లో నిజమైన సమస్య కంటే సమస్యను మనం అర్థం చేసుకున్న విధానమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. మీకు అత్యంత సన్నిహితురాలైన వ్యక్తి, అది మీ భార్య కావచ్చు,
తల్లి కావచ్చు, అక్క, చెల్లి, బంధువు లేదా కార్యాలయంలో సహోద్యోగి కావచ్చు. ఆమెతో ఒక చిన్న అభిప్రాయ భేదం పెద్దదిగా మారే అవకాశం ఉంది. ఇది వ్యక్తి గురించి కాదు, పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారనేదే ముఖ్యమైనది అని చెప్పాలి. ఈ 3 రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాటకు బరువు ఉంటుంది. మీరు సరదాగా అన్న మాటను కూడా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే కోపంలో నిర్ణయాలు తీసుకోకండి. వినిపించిన వార్తలను వెంటనే నమ్మకండి. కుటుంబ విషయాలను బయటవారితో చర్చించకండి. డబ్బు లేదా ఆస్తికి సంబంధించిన హామీలు ఆలోచించి ఇవ్వండి. శని ప్రభావం ఉన్నప్పుడు మౌనం కూడా ఒక గొప్ప ఆయుధం అని చెప్పాలి. భాగవతములో అంబారీష మహారాజు కథ. అంబారీష మహారాజు భక్తిలో అచంచలుడు. ఒకసారి దుర్వాస మహర్షితో జరిగిన ఒక సంఘటనలో తీవ్రమైన పరీక్ష ఎదురయ్యింది. దుర్వాస మహర్షి కోపంతో శాపం ఇవ్వాలనుకున్నప్పటికీ అంబారీషుడు కోపంతో స్పందించలేదు. వినయముతో, భక్తితో నిలిచాడు. చివరకు దైవకృప అతనికి రక్షించింది. ఈ కథ చెప్పే సత్యం ఏమిటంటే, సహనం కొన్నిసార్లు ఖడ్గం కంటే శక్తివంతమైన రక్షణ అని చెప్పాలి. ఈ 3 రోజుల్లో మీ పనిని మరొకరిపై వదిలేయకండి. ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని రికార్డులో ఉంచండి. సహోద్యోగులతో పరస్పర గౌరవంతో మాట్లాడండి. ఎవరిపైనా తొందరగా అనుమానం పెట్టకండి. ఒక చిన్న అపార్థం కూడా మీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడి, భాగస్వామ్యం లేదా పెద్ద కొనుగోలు ఉంటే అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి. ఎవరో చెప్పారని నమ్మి డబ్బు ఇవ్వడం కంటే వివరాలు ధృవీకరించడం మంచిది అని చెప్పాలి. వ్యాపారంలో ఈ 3 రోజుల్లో వేగం కంటే వివేకం ముఖ్యం అని చెప్పాలి. కొన్ని మాటలు తిరిగి తీసుకోలేము. ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యుల భావాలను గౌరవించండి. ఒక చిన్న క్షమాపణ కూడా పెద్ద గొడవను నివారించగలదు. మీరు ముందుగా శాంతి కోసం అడుగు వేస్తే దైవానుగ్రహం కూడా మీతో ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక గొప్ప సందేశం ఏమిటంటే, మనసును జయించినవాడు ప్రపంచాన్నే జయించగలడు అని. బయట శత్రువు కంటే మనలోని కోపం, అహంకారం, తొందరపాటు ఎక్కువ ప్రమాదకరం అని చెప్పాలి. ఈ 3 రోజుల్లో మీ నిజమైన విజయం వాదనలో గెలవడం కాదు, సంబంధాన్ని కాపాడుకోవడం. ఆర్థిక విషయాలు. అనవసర ఖర్చులను తగ్గించండి. అప్పు ఇవ్వాలా వద్దా అనేది 1-2 సార్లు ఆలోచించండి. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు ఉంటే రసీదులు తప్పకుండా ఉంచండి. ఈ 3 రోజుల్లో వీలైతే శనివారం శని ఆలయ దర్శనం చేయండి. నల్ల నువ్వులు దానము చేయండి. హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామ పారాయణము చేయండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దైవం మనకు కష్టాలను ఇవ్వడానికి కాదు, జాగ్రత్తగా ఉండమని సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. జ్యోతిష్యం కూడా అదే చెబుతుంది. అది భయాన్ని కాదు, వివేకాన్ని పెంచాలి. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాటను మీరు శ్రద్ధగా విని ఉంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 3 రోజులు భయంతో గడపాల్సినవి కావు. ఇవి వివేకం, సహనం, ధర్మం పరీక్షించే రోజులు అని చెప్పాలి. జ్యోతిష్యం ఎప్పుడు ఇదే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పదు. గ్రహస్థితుల ఆధారంగా జాగ్రత్త అవసరమైన పరిస్థితులను సూచిస్తుంది. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో మీ కర్మ, మీ నిర్ణయాలు, మీ ప్రవర్తనే ఫలితాలను ప్రభావితం చేస్తాయి. శని ఆలస్యాన్ని ఇస్తాడు, కానీ అన్యాయం చెయ్యడు. ఆయన ఒక మనిషి జీవితంలో 3 విషయాలను పరీక్షిస్తాడు: నిజాయితీ, సహనం, బాధ్యత. ఈ 3 ఉంటే శని ఇచ్చే కష్టం కూడా చివరకు ఆశీర్వాదంగా మారుతుంది. నలమహారాజు కథ. పురాణాల్లో నలమహారాజు జీవితాన్ని మనము చదివితే ఒక గొప్ప సత్యం తెలుస్తుంది. రాజ్యం పోయింది, ధనం పోయింది, కుటుంబం దూరమయ్యింది. అయినా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. చివరకు శని ప్రభావం ముగిసిన తర్వాత నలుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: కష్టం శాశ్వతం కాదు, ధర్మం శాశ్వతం అని. 24, 25, 26 తేదీలలో మీరు సహనంతో వ్యవహరిస్తే ఆ తరువాతి రోజుల్లో నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గుతుంది.
ఒక శుభవార్త మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇవన్నీ కృషి, బాధ్యత, సరైన నిర్ణయాలతో కలిసినప్పుడే ఫలిస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ప్రియమైన మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు ఒక అవకాశంగా కూడా మారవచ్చు. భయం కాదు, భక్తి మీకు బలం. కోపం కాదు, సహనం మీకు రక్షణ. తొందరపాటు కాదు, వివేకం మీకు విజయాన్ని ఇస్తుంది. శ్రీ శనేశ్వర భగవానుని కటాక్షం మీపై ఉండాలని, శ్రీ మహావిష్ణువు మీ కుటుంబానికి శాంతి, సౌభాగ్యం ప్రసాదించాలని, పరమేశ్వరుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.